వెల్కమ్ టు సిటీ లైట్స్. మారుతున్న లైఫ్ స్టైల్, ఆహారపు అలవాట్లు, పెరుగుతున్న ఒత్తిడి సోరియాసిస్కు ఏ విధంగా కారణమవుతున్నాయి, సోరియాసిస్కు ఎటువంటి చికిత్స అందుబాటులో ఉంది మనకు వివరించడానికి కిమ్స్ హాస్పిటల్ డెర్మటాలజిస్ట్ అండ్ కాస్మెటాలజిస్ట్ డాక్టర్ సి ఉమా మనతో ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. హలో డాక్టర్ గారు. ఈ మధ్య కాలంలో సోరియాసిస్కి సంబంధించి రకరకాల ట్రీట్మెంట్స్ అందుబాటులోకి వచ్చాయంటే ఈ ట్రీట్మెంట్ తీసుకోండి తగ్గిపోతుంది అలా ఇలా అని. దీనివల్ల జనం చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. అంటే సోరియాసిస్ అంటే ఎగ్జాక్ట్లీ ఏంటి? సోరియాసిస్ అనేది యాక్చువల్గా ఇట్ ఈస్ ఎ స్కిన్ డిసీజ్. యాక్చువల్లీ ఇట్ ఎఫెక్ట్స్ ద స్కిన్, జాయింట్స్ అండ్ అదర్ ఆర్గన్స్. అందుకోసం ఏంటంటే ఇది క్రానిక్ డిసీజ్. పూర్తిగా తగ్గడం అనేది దీంట్లో ఉండదు. ఏ ట్రీట్మెంట్తోనూ లేదు, ఆయుర్వేదిక్ యునానీ అవ్వండి లేకపోతే ఎలోపతిక్ అవ్వండి, దేంట్లో కూడా కంప్లీట్ ట్రీట్మెంట్ అనేది ఉండదు. కానీ ఏంటంటే దీన్ని తగ్గించి దీనికి ఏం వాళ్ళకి వేరేగా ఎఫెక్ట్ అవ్వకుండా, వేరే యాక్టివిటీస్ కానీ నార్మల్ వర్క్ కానీ వాళ్ళకి ఏం హ్యాంపర్ అవ్వకుండా మనం చేయొచ్చు. సోరియాసిస్ను ఎలా గుర్తించాలి, దాని లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? నార్మల్గా వాళ్ళకి బాగా ఇచ్చింగ్తో స్టార్ట్ అవుతుంది. అంటే దురద, విపరీతమైన దురద వచ్చి స్కిన్ మీద ప్యాచెస్లా స్టార్ట్ అవుతుంది. ప్యాచెస్ వచ్చి దాని నుంచి పౌడర్ లాగా, వైట్ పౌడర్లా పడిపోతూ ఉంటాయి. మెయిన్గా ఏంటంటే చేతుల మీద కానీ, మోకాళ్ళ మీద కానీ, లేకపోతే తల్లో కానీ. మనం అందరూ అనుకుంటారు తల్లో డాండ్రఫ్ ఏమో అనుకుంటారు. డాండ్రఫ్ అంటే మామూలుగా డాండ్రఫ్ వస్తూ ఉంటుంది కదా, అదే అనుకుంటారు. కానీ ఏంటంటే అది విపరీతంగా ఎక్కువగా ఇలా జస్ట్ పట్టుకుంటేనే రాలిపోతూ ఉంటుంది, పొట్టులా పడిపోతూ ఉంటుంది. అలా పడిపోతూ ఉంటే వెంటనే వెళ్ళి డాక్టర్ని కన్సల్ట్ చేయడం మంచిది. అంటే స్కిన్ డిసీజెస్లో తెల్ల మచ్చలు కూడా వస్తుంటాయి. అంటే తెల్ల మచ్చల్ని, సోరియాసిస్ని ఎలా డిఫరెన్షియేట్ చేస్తారు? తెల్ల మచ్చలకి దీనికి డిఫరెన్స్ ఏంటంటే తెల్ల మచ్చల్లో ఇచ్చింగ్ అనే దురద అనేది అసలు ఉండదు. ఓకే. తెల్ల మచ్చ కూడా పైకి స్కిన్ మీద నుంచి పైకి ఎత్తుగా రాదు. ఇదేంటంటే స్కిన్ మీద ఉత్తి ఫ్లాట్గా ఉండకుండా ఎత్తుగా వచ్చి ప్లాక్ లాగా, ప్లాక్ అంటారు ఇంగ్లీష్లో, ఎత్తుగా వచ్చి దాని మీద నుంచి పొట్టులా పడిపోతూ ఉంటుంది. విపరీతమైన ఇచ్చింగ్ ఉంటుంది. ఇది ఇంకోటి ఏంటంటే ఇంకొక సీజనల్గా, అంటే బాగా వింటర్లో అనుకోండి, బాగా డ్రై క్లైమేట్స్లో ఎక్కువగా వస్తూ ఉంటుంది. అంటే బేసిక్గా సోరియాసిస్ రావడానికి రీజన్స్ ఏముంటాయి? సోరియాసిస్ నార్మల్గా ఫ్యామిలీస్లో ఎక్కువ రన్ అవుతుంది. అంటే హెరిడిటరీ అంటారు కదా, ఒక తండ్రికి తల్లికి ఉన్నా సరే లేకపోతే తాతలకు ఉన్నా అలా ఫ్యామిలీస్లో రన్ అవుతూ ఉంటుంది. ఓకే. సో ఒకసారి ఎవరైనా వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళకు ఉంది అంటే స్కిన్ సోరియాసిస్, సో వచ్చే అవకాశం ఎక్కువ. అలా అని చెప్పేసి ఓన్లీ జెనెటిక్గా ఉంటేనే రావాలని ఏం లేదు. జెనెటిక్గా లేకుండా కూడా వస్తుంది. కానీ జెనెటిక్గా ఉన్నప్పుడు ఏంటంటే తొందరగా మేనిఫెస్ట్ అవుతుంది, అంటే ఎర్లీ ఏజ్లో వచ్చేస్తుంది. సో దీనికి ఏంటంటే ఎక్స్ట్రాగా మనకి దెబ్బలు తగలడం కానీ, లేకపోతే ఇన్ఫెక్షన్స్ రావడం కానీ, లేకపోతే ఏదైనా మెడిసిన్స్ యూస్ చేయడం వలన కానీ తొందరగా బయటకు కనిపించే అవకాశం ఎక్కువ. అంటే వంశపారంపర్యంగా వస్తుంది అని అంటున్నారు సోరియాసిస్. అంటే ఆ మనుషులతో ఉండడం వల్ల కానీ, వాళ్ళని ముట్టుకోవడం వల్ల కానీ వ్యాపించే అవకాశం ఉందంటారా? వంశపారంపర్యంగా అంటే వాళ్ళ తల్లిదండ్రులకు ఉంటే వాళ్ళకి రావడం, అంతేగాని ముట్టుకుంటే అంటుకుంటే వచ్చే జబ్బు కాదు ఇది. ఇదేం ఇన్ఫెక్షన్ కాదు. ఓకే. వంశపారంపర్యంగా వాళ్ళకుంటే పిల్లల్లో రావచ్చు. పిల్లల్లో కూడా వాళ్ళకి వంశపారంపర్యంగా లక్షణం ఉంటే వాళ్ళకి ఎక్స్ట్రాగా, అంటే స్ట్రెస్ ఎక్కువైనా, డిఫరెంట్ మెడిసిన్స్, డిప్రెషన్ మెడిసిన్స్ యూస్ చేసినా, లేకపోతే యాంటీ మలేరియల్స్ అంటే క్లోరోక్విన్ మలేరియా ట్రీట్మెంట్ వాడతారు, లేకపోతే సైకియాట్రిక్ మెడిసిన్స్ వాడతారు, లేకపోతే కొన్ని ఇన్ఫెక్షన్స్, సివియర్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, అవన్నీ థ్రోట్ ఇన్ఫెక్షన్ ఇలా వచ్చినప్పుడు వాళ్ళకి ఎప్పుడైతే స్ట్రెస్కి బాగా లోన్ అవుతారో అలాంటప్పుడు తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. ఏదైనా దెబ్బలు తగిలినప్పుడు కూడా, లేకపోతే వ్యాక్సినేషన్ తీసుకుంటారు, కొంతమంది వ్యాక్సిన్స్ తీసుకుంటారు, వాళ్ళకి ఆ టెండెన్సీ ఉన్న వాళ్ళకి జెనెటిక్గా బ్యాక్గ్రౌండ్ ఉండి అప్పుడు పైన ఇన్ఫెక్షన్స్ కానీ, లేకపోతే దెబ్బలు తగలడం కానీ, సివియర్ యాక్సిడెంట్స్ అవ్వడం కానీ, సివియర్ హెడ్ ఇంజరీస్ అవ్వడం, లేకపోతే హార్ట్ ఆపరేషన్స్ కానీ, ఏదైనా స్ట్రెస్ అలా ఉన్నప్పుడు ఇది బయటపడే అవకాశం ఎక్కువ. ఈ సోరియాసిస్ అనేది ఎవరిలో ఎక్కువగా వస్తుంది? అంటే పర్టికులర్ ఏజ్ గ్రూప్ ఏదైనా ఉందా? అంటే నార్మల్గా ఇది 2 టైప్స్ ఆఫ్ సోరియాసిస్ అంటాం, 2 టైప్స్. అది బిఫోర్ 40 ఒకటి, ఆఫ్టర్ 40. అంటే 40 ఏళ్ళ లోపల వచ్చిన వాళ్ళకి ఎక్కువగా మీకు జెనెటిక్ టెండెన్సీ ఎక్కువ కనిపిస్తుంది. వాళ్ళకి ఎర్లీగా వచ్చేయడం, అంటే వితౌట్ ఎనీ ఇంజురీ. నేను చెప్పాను కదా, ఇంజురీతో రావచ్చు, దెబ్బలు తగిలితే రావచ్చు, వ్యాక్సినేషన్, ఇవన్నీ కారణాలు లేకుండా కూడా బయటపడుతుంది. అది ఎక్కువగా జెనెటిక్ టెండెన్సీ ఉన్న వాళ్ళకి. 40 ఏళ్ళ తర్వాత వచ్చే వాళ్ళకి నార్మల్గా జెనెటిక్ టెండెన్సీ ఎక్కువ ఉండదు. వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళు చాలా స్ట్రెస్ఫుల్ ఎన్విరాన్మెంట్లో బతికినా అలా ఉన్న వాళ్ళకి ఎక్కువగా, లేకపోతే ఎక్కువ మెడిసిన్స్ వాడుతూ ఉంటారు. హైపర్ టెన్షన్ ఉందని, లేకపోతే డయాబెటీస్ ఉందని, చాలా మెడిసిన్స్ వాడడం మూలాన కూడా అలా వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. సోరియాసిస్ ఒక్కసారి వచ్చిందంటే పూర్తిగా తగ్గదు అని అంటుంటారు. ఎందుకు అలా జరుగుతుంది? ఎందుకలా అంటే ఇది ఇమ్యూన్ సిస్టమ్ని ఎఫెక్ట్ అవుతుంది. అంటే లోపల మన వ్యాధి నిరోధక శక్తి ఉంటుంది కదా, దాంట్లో కొన్ని టైప్స్ ఆఫ్ సెల్స్, టీ సెల్స్, బి సెల్స్ అని ఉంటాయి. ఆ సెల్స్ని ఎఫెక్ట్ అవ్వడం మూలాన అది అలా ప్రొలిఫరేట్ అవుతూనే ఉంటుంది. దానికి ఒక ఎండ్ పాయింట్ అనేది ఉండదు.
అది ఒకసారి ఇమ్యునలాజికల్ సిస్టమ్ స్టిమ్యులేట్ అయిపోతే అది అలాగా టీ లింఫోసైట్స్ అలాగా ఎక్కువ రిప్లికేట్ అవ్వడం వలన అది అలా ప్రాసెస్ అవుతూనే ఉంటుంది. ఓకే, దాన్ని మనం హ్యాంపర్ చేయడానికి ఇప్పుడే న్యూ ట్రీట్మెంట్స్ వచ్చాయి. ఈ సోరియాసిస్ రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? సోరియాసిస్ రాకుండా ఉండాలి ఈవెన్ దో జెనెటిక్ టెండెన్సీ ఉన్నా సరే అంటే వాళ్ళు స్ట్రెస్ నుంచి పూర్తిగా దూరంగా ఉండాలి. అంటే నార్మల్గా టైప్ ఏ పర్సనాలిటీస్, టైప్ బి పర్సనాలిటీస్ అంటాం. టైప్ ఏ వాళ్ళు దేన్నైనా సరే ఎక్కువగా తీసుకుంటారు, టెన్షన్ ఎక్కువ తీసుకుంటారు. వర్క్లో కూడా వాళ్ళు మెడిటేషన్ చేయడం అని, వాళ్ళు టెన్షన్స్ ఎక్కువ తీసుకోకుండా, అంటే రెండు రకాల మనుషులు ఉంటారు కదా, దాన్ని స్ట్రెస్ఫుల్గా ఉన్నా దాన్ని స్ట్రెస్ తీసుకోరు కొంతమంది ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటారు. అలా స్ట్రెస్ అస్సలు తీసుకోకూడదు. స్ట్రెస్ తీసుకోకుండా ఉంటే 60% వరకు అవాయిడ్ చేయొచ్చు. ఓకే, ఇంకా ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవడం, దెబ్బలు తగలకుండా చూసుకోవడం, మెడిసిన్స్ వాడేటప్పుడు కూడా ఎంతవరకు వాడాలో అంతవరకునే వాడడం, అలా చేస్తే కూడా చాలా వరకు అవాయిడ్ చేయొచ్చు. స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు సోరియాసిస్ తీవ్రత కూడా ఎక్కువ అవుతుంది అని అంటుంటారు. అంటే జనరల్గా స్ట్రెస్ ఉన్నప్పుడు బాడీలో ఏం జరుగుతుంది? కెమికల్గా బీటా ఎండార్ఫిన్ అనే ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయ్యి అక్కడి నుంచి సబ్స్టెన్స్ పి అని ఒకటి వస్తుంది. ఓకే, అది వచ్చిన వలన ఆ లీజన్స్లో ఎక్కడైతే మనకు సోరియాసిస్ ఎఫెక్ట్ అవుతుందో ఆ లీజన్స్లో, అంటే స్కిన్ మీద ఎఫెక్ట్ అవుతుంది. స్కిన్ మీద ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి కెరటినోసైట్స్ అనే ఒక సెల్స్ ఉంటాయి. ఆ సెల్స్ ఏంటంటే విపరీతంగా ప్రొలిఫరేట్ అయిపోతాయి, అంటే ఎక్కువ ప్రొలిఫరేట్ అయిపోతాయి. నార్మల్గా ఒక 10 సెల్స్ ఉన్నాయనుకోండి, దీంట్లో మిలియన్స్ ఆఫ్ సెల్స్ వచ్చేస్తాయి. ఓకే, అలా మిలియన్స్ ఆఫ్ సెల్స్ వచ్చేసిన వల్ల హైపర్ ప్రొలిఫరేషన్ అంటారు దీన్ని. దాంతో స్కేలింగ్ అది వచ్చి ఎక్కువగా ప్రొలిఫరేట్ అయిపోయి అది కింద పడిపోతుంది పొట్టులాగా. ఓకే, నార్మల్గా ప్రతి వాళ్ళకి కూడా 28 డేస్ పడుతుంది, 28 రోజుల్లో స్కిన్ రీజువనేట్ అవుతూ ఉంటుంది. కానీ వీళ్ళకి 4 డేస్లోనే అయిపోతూ ఉంటుంది. ఎక్కువ వచ్చేస్తూ ఉంటాయి, లేయర్స్ వచ్చేస్తూ ఉంటాయి. సో అలా అవ్వడం వలన పొట్టులా పడిపోతుంది మొత్తం. అంటే సోరియాసిస్కి చికిత్స కంప్లీట్ క్యూర్ లేదు అని అన్నారు. అంటే కిమ్స్లో ఎటువంటి చికిత్స అందుబాటులో ఉంది సోరియాసిస్కి? సోరియాసిస్కి కొత్తగా మేము ఏం చేస్తున్నామంటే వాళ్ళకి బ్లడ్ తీసుకుని దానికి ప్లేట్లెట్స్ రిచ్ ప్లాస్మా అని పిఆర్పి అంట. నార్మల్గా మనకు డెంగ్యూ ఫీవర్ వచ్చిన వేరే ఫీవర్స్కి అలాగే బ్లడ్ తక్కువైన వాళ్ళకి స్పెసిఫిక్గా వైట్ బ్లడ్ అని ఎక్కిస్తాం. అలాగే దీంట్లో కూడా వైట్ బ్లడ్ తయారు చేసి, వైట్ బ్లడ్లో మనకు కావాల్సిన ఇన్ఫ్లమేటరీ ఫ్యాక్టర్స్ అని ఉంటాయి కొన్ని, ఇంటర్ఫెరాన్స్ అవన్నీ స్పెసిఫిక్గా వాటిని తయారు చేసి ఎక్కడైతే లీజన్స్ ఉన్నాయో అక్కడ ఇంజెక్ట్ చేయడం వలన కూడా మనం ఇలాంటి సోరియాసిస్ని కంట్రోల్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే రెమిషన్స్, అంటే కొన్నాళ్ళ పాటు వాళ్ళకి ఫ్రీ సోరియాసిస్ చేయొచ్చు. అలా మళ్ళీ రిపీట్ చేస్తూ ఉండాలి, ఎవ్రీ 6 months, ఎవ్రీ 1 year అలా రిపీట్ చేస్తూ ఉంటే సో లైఫ్ లాంగ్ దీన్ని అసలు లేకుండా కూడా చేయొచ్చు. అంటే మారుతున్న వాతావరణాన్ని బట్టి సోరియాసిస్ తీవ్రత ఎక్కువ తక్కువ అవుతుంటుంది. అంటే కొంతమందికి వింటర్లో ఎక్కువ అవుతుంది, కొంతమందికి సమ్మర్లో ఎక్కువ అవుతుంది అని అంటుంటారు. ఎందుకు అలా డిఫరెన్స్? నార్మల్గా డ్రై క్లైమేట్స్లో ఎక్కువ అవుతుంది, అంటే వింటర్ సమ్మర్ అని కాదు. ఓకే, యాక్చువల్గా ఇక్కడ వింటర్లో మనకి హైదరాబాద్ అట్మాస్ఫియర్లో డ్రై క్లైమేట్స్ కాబట్టి, అంటే స్వెట్టింగ్ ఎక్కువ ఉండదు కాబట్టి ఎక్కడైతే డ్రై క్లైమేట్స్ ఎక్కువ ఉంటాయో, ఏ సీజన్లో ఎక్కువ ఉంటాయో ఆ సీజన్లో ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. హ్యూమిడిటీ అంటే బాగా చెమట పట్టి తడితడిగా ఉంటే గుడ్ ఫర్ సోరియాసిస్. అంటే మారుతున్న ఆహారపు అలవాట్లు కూడా సోరియాసిస్ ఎక్కువ అవడానికి కారణమవుతున్నాయి అనుకోవచ్చా? నార్మల్గా ఆహారం డైట్ అంత పెద్దగా రోల్ దీంట్లో లేదు. ఓకే, కొన్ని అంటే మనం విటమిన్ ఏ రిచ్ ఫుడ్ అంటే ఫిష్ ఆయిల్స్ తర్వాత అవి ఎక్కువ తీసుకుంటే కూడా దీన్ని తక్కువ చేయొచ్చు. ఎక్కువ తినేవాళ్ళకి విటమిన్ ఏ రిచ్ ఫుడ్ ఎక్కువ తినేవాళ్ళు సోరియాసిస్ రాకుండా చేయొచ్చు. కుటుంబంలో ఫాదర్కి మదర్కి ఇద్దరికి సోరియాసిస్ ఉన్నప్పుడు వాళ్ళ పిల్లలకి రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే వ్యాక్సిన్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా? పిల్లలకి రాకుండా ఉండాలంటే ఓన్లీ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, అంటే జెనెటిక్ దాన్ని ఏం చేయలేము మనం. ఓకే, ఒకసారి జెనెటిక్ బ్యాక్గ్రౌండ్ ఉంటే వాళ్ళు స్ట్రెస్ లేకుండా చూసుకోవడం, ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవడం, దెబ్బలు తగలకుండా చూసుకో, ఇవే మంచిది. ఓకేనంటే కొన్ని రకాల మెడిసిన్స్ వాడడం వల్ల కూడా సోరియాసిస్ వస్తుంది అని అంటున్నారు. అంటే బేసిక్గా ఎటువంటి మెడిసిన్ వల్ల సోరియాసిస్ వస్తుంది? నార్మల్గా మనం సైకియాట్రిక్ మెడిసిన్స్ ఎక్కువగా, అంటే డబుల్ వర్డ్ అనమాట. ఇదేంటంటే అసలు మెడిసిన్స్ ఇలా సైకియాట్రిక్ వచ్చినప్పుడే, ప్రాబ్లం వచ్చినప్పుడే ఎక్కువ అవుతుంది. అలానే మళ్ళీ సైకియాట్రిక్ మెడిసిన్స్, లిథియం అని ఒక మెడిసిన్ దానికి ఎక్కువ వాడుతూ ఉంటారు డిప్రెషన్కి. ఆ వాడే మెడిసిన్ మూలాన కూడా వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత యాంటీ మలేరియల్స్, మలేరియా వచ్చినప్పుడు వాడతాం క్లోరోక్విన్ అని, అది కూడా ఎక్కువ వాడడం మూలాన కూడా వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే ఎక్కువగా చెమట వచ్చే వాళ్ళలో కూడా సోరియాసిస్ వచ్చే అవకాశం ఉందంటారా? చెమట పట్టడం అంటే హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది. హ్యూమిడిటీ ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కువ రాదు. ఎక్కువ డ్రైగా ఉండేవాడికి బాగా డ్రై అయిపోతూ ఉంటారు చాలామంది, పొడిబారిపోతుంది, చర్మం పొడిబారిపోతే ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే చర్మం డ్రైగా అవ్వడం కానివ్వండి, దురద కానివ్వండి, అంటే ఇలా జరగడం కాకుండా సోరియాసిస్లో ఏమైనా రకాలు ఉన్నాయా?
అంటే సోరియాసిస్లో రకాలు ఎలా చేశారంటే మొత్తం బాడీ అంతా ఎఫెక్ట్ అవుతుందా, అంటే సైట్స్ ఒక ఓన్లీ హెడ్ మీద ఎఫెక్ట్ అవుతుందా, లేకపోతే చేతులు కాళ్ళు ఎఫెక్ట్ అవుతాయి, అలా దాన్ని బట్టి కూడా డిఫరెంట్గా నేమ్స్ పెట్టారు. అంటే తల మీద ఒకటే ఎఫెక్ట్ అవుతాయి స్కాల్ప్ సోరియాసిస్ అని, అందరికీ అన్ని ఎఫెక్ట్ అవ్వవు, ఓన్లీ తలకే పరిమితమై ఉండిపోతుంది, అంటే జుట్టులో మొత్తం ఉంటుంది. అలా కొంతమందికి ఓన్లీ చేతులు కాళ్ళు, అరిచేతులు అరికాళ్ళు, ఇంకెక్కడికి రాదు. కొంతమందికి ఒళ్ళంతా ప్యాచెస్ వస్తాయి, దాన్ని సోరియాసిస్ వల్గారిస్ అంటే నార్మల్గా ఎక్కువ వచ్చేది ఇదే. అలా అది కాకుండా మళ్ళీ కొంతమందికి ఈ మొత్తం ఒళ్ళంతా వస్తుందని చెప్పాను, కొంతమందికి ఇన్ఫెక్షన్స్తో వచ్చేది వేరే రకంగా ఉంటుంది. అంటే ఎటువంటి ఇన్ఫెక్షన్స్ వల్ల? ఎక్కువగా థ్రోట్ ఇన్ఫెక్షన్స్, అంటే థ్రోట్లో కూడా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కొన్ని ఉన్నాయి. ఆ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఇది ప్రెసిపిటేట్ అయ్యే అవకాశం ఉంటుంది. కొంతమందికి ప్రెగ్నెన్సీలో ఎక్కువ అవుతుంది, స్పెషల్గా ప్రెగ్నెన్సీలో ఎక్కువ అవుతుంది. కొంతమంది ప్రెగ్నెన్సీ అయిన తర్వాత 6 months వరకు ఈ పాలిస్తూ ఉంటారు, పార్చురేషన్ టైంలో కూడా ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే సోరియాసిస్ వచ్చినప్పుడు సరైన ట్రీట్మెంట్ తీసుకోకుండా నెగ్లెక్ట్ చేయడం వల్ల ఇంకా ఎటువంటి ప్రభావం చూపే అవకాశం ఉంది? నార్మల్గా సోరియాసిస్ ఎక్కువ రోజులు, ఇప్పుడు ఎలాగ షుగర్ ఎక్కువ రోజులు ఉంటే ఎలా వేరే వేరే డిసీజెస్ వస్తాయో, అలాగే 10 years పాటు కంటిన్యూగా వితౌట్ ఎనీ ట్రీట్మెంట్ ఉండిపోతే కనుక ఎక్కువ జాయింట్స్ ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. జాయింట్స్ ఎఫెక్ట్ అయ్యి వాళ్ళు నార్మల్ యాక్టివిటీస్ చేయలేకపోతారు. సో నార్మల్గా ఎప్పుడైనా జాయింట్ పెయిన్స్ వచ్చినప్పుడు సోరియాసిస్ కూడా ఒక డిసీజ్ ఉంది అని దాన్ని డయాగ్నోస్ చేసుకుని, సోరియాసిస్ లేదు అనుకుంటే ట్రీట్మెంట్ ఒకలా ఉంటుంది, సోరియాసిస్ ఉంది అనుకుంటే దానికి ట్రీట్మెంట్ ఇచ్చి అప్పుడు జాయింట్ మార్పిడి కానీ అలాంటివి చేసుకుంటే మంచిది. మామూలుగా వచ్చే ఆర్థరైటిస్కి సోరియాటిక్ ఆర్థరైటిస్కి తేడా ఏముంటుంది? డిఫరెన్స్ మనం మామూలుగా డిఫరెన్స్ ఎక్స్రేలో ఎంఆర్ఐ స్కాన్లో కొన్ని డిఫరెన్సెస్ ఆర్థోపెడిషియన్స్ చెప్పగలరు, కానీ వేరే లీజన్స్ ఉంటాయి కదా, స్కిన్ మీద వేరేగా లీజన్స్ ఉంటాయి, వాటికి మనం డయాగ్నోస్ చేయడానికి బయాప్సీ అని ఒకటి చేస్తాం. అంటే స్కిన్లో కొంచెం ముక్క తీసి మనం పెథాలజీ టెస్ట్కి పంపిస్తాం. దాంట్లో స్పెసిఫిక్గా సోరియాసిస్లో కొన్ని చేంజెస్ కనిపిస్తాయి. దాన్ని చూసి మనం సోరియాసిస్ ఉంది అని చెప్పినప్పుడు, సోరియాసిస్ ఒక 10 years నుంచి 10 ఏళ్ల పాటు ఇలా ఉంది అనుకుంటే ఆర్థరైటిస్ కూడా సోరియాసిస్ మూలానా అని తెలుస్తుంది. అప్పుడు దానికి సోరియాసిస్ ట్రీట్మెంట్ సైమల్టేనియస్గా ఇస్తూ అప్పుడు ఆర్థరైటిస్ ట్రీట్మెంట్ ఇస్తే తొందరగా తగ్గుతుంది. ఓకేనంటే సోరియాసిస్ ఉన్నప్పుడు ఆర్థరైటిస్ వచ్చినప్పుడు జాయింట్స్లో వాపు అనేది కనిపిస్తుంది అంటారా? వాపు తక్కువగా ఉంటుంది, ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ అంటారు. అంటే మనకి ఎక్యూట్గా అంటే కొద్ది కాలంలోనే ఒక 1 రోజుల నుంచి ఉంది అలా అనుకున్న వాళ్ళకి వాపు అవన్నీ వస్తాయి. నార్మల్గా సోరియాటిక్లో వచ్చేదానికి వాపు ఉండదు, పెయిన్ ఎక్కువగా ఉంటుంది, వాపు అనేది పైనుంచి ఎక్కువ రాదు. సోరియాటిక్ ఆర్థరైటిస్ వచ్చినప్పుడు శరీరంలో బోన్స్ కాకుండా ఇతర పార్ట్స్ని కూడా ఎఫెక్ట్ చేస్తుందంటారా? ఇతర భాగాలంటే నెయిల్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. ఓకే, నెయిల్స్ ఎఫెక్ట్ అవుతాయి. ఒక్కొక్కసారి ఎక్కువ రోజుల పాటు సోరియాసిస్ ఉంటే హార్ట్ అటాక్ వచ్చే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. ఈ సోరియాసిస్కి మెడిసిన్స్ ఏమేమి అందుబాటులో ఉన్నాయి? అంటే మెడిసిన్స్ అంటే లోకల్ అప్లికేషన్స్, ఎక్కువగా సోరియాసిస్ స్ప్రెడ్ అవ్వకుండా ఉంది అనుకుంటే మనకి పైన అప్లికేషన్స్ లైక్ స్టీరాయిడ్ క్రీమ్స్ అని, వేరే రకాల క్రీమ్స్, తర్వాత ఇమోలియంట్స్ క్రీమ్స్ అని, ఇవన్నీ వీటితో రెగ్యులేట్ చేసుకోవచ్చు. ఓకే, అది కాకుండా లోపల తీసుకునే మెడిసిన్స్లో ఎక్కువగా మనం యూస్ చేసేది ఇమ్యునలాజికల్ సిస్టమ్ ఎఫెక్ట్ అవుతుందని చెప్పాం కదా, సో దానికి క్యాన్సర్కి ఇచ్చే మెడిసిన్ ఇమ్యునోసప్రెసివ్స్ అంటారు, అది ఇవ్వాల్సి వస్తుంది. అది ఇచ్చినప్పుడు వేరే సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా దాని సైడ్ ఎఫెక్ట్స్ని కంట్రోల్ చేసుకుంటూ ఇవ్వాలి. సోరియాసిస్ వచ్చిన తర్వాత తగ్గడానికి ఎటువంటి ఆహారం ఎక్కువగా తీసుకోవాలి? మెయిన్గా చేపలు ఎక్కువ తీసుకోవాలి, ఫిష్ ఆయిల్స్ ఎక్కువ తీసుకోవాలి. సో అది కాకుండా ఆకుకూరలు, గుడ్డు, పాలు ఎక్కువ తీసుకోవాలి. తర్వాత పసుపు రంగు, ఆరెంజ్ కలర్ ఉన్న ఫుడ్స్ అండ్ ఎనీ ఫుడ్ అంటే ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ ఎక్కువ తీసుకోవాలి. దాంట్లో ఎక్కువ విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది. ఇతర వ్యాధుల వల్ల కూడా సోరియాసిస్ వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? వేరే స్కిన్ డిసీజెస్ అంటే ఎగ్జిమా అంటారు, ఎలర్జీ, ఎగ్జిమా, ఇలాంటి వాళ్ళకు కూడా ఎక్కువ కాలం పాటు ఎలర్జీస్ ఉన్నా, ఎక్కువ కాలం పాటు ఎగ్జిమాస్ కానీ వేరే ఇన్ఫెక్షన్స్ కానీ ఉన్నా దాని మూలన స్కిన్ డ్యామేజ్ అవుతుంది, స్కిన్ రప్చర్ అవుతుంది, దాని మూలన కూడా సోరియాసిస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒక్కసారి సోరియాసిస్ వస్తే లైఫ్ లాంగ్ తగ్గదు అని అంటుంటారు. అంటే ఒక్కసారి సోరియాసిస్ వల్ల ఎఫెక్ట్ అయిన తర్వాత తగ్గడానికి మినిమం ఎంత టైం పడుతుంది? ఇప్పుడు వేరియేషన్స్ చెప్పాను కదా, ఒళ్ళంతా ఎక్కువగా మొత్తం బాడీ అంతా ఉంది అంటే టైం ఎక్కువ 6 months పాటు పట్టచ్చు. కానీ ఓన్లీ స్కాల్ప్కి ఉందంటే కొంచెం తొందరగా తగ్గచ్చు. కొన్ని ప్యాచెస్ ఉన్నాయనుకుంటే ఇంకా తొందరగా తగ్గే అవకాశం ఉంటుంది. కొన్ని మంత్స్లో క్యూర్ చేయొచ్చు. క్యూర్ చేసి మళ్ళీ ఎక్కువ రోజులు రాకుండా ఉండడం కోసం మేము కొన్ని టైప్స్ ఆఫ్ మెడికేషన్స్ ఇస్తాం. అంటే వాళ్ళకి నార్మల్గా పైన అప్లికేషన్స్ క్రీమ్స్ తోటి తగ్గట్లేదు అంటే ఇందాక చెప్పినట్టుగా క్యాన్సర్కి ఇచ్చే మెడిసిన్స్ మెథోట్రెక్సేట్ అని ఒక మెడిసిన్ ఉంది, సైక్లోస్పోరిన్ అని, ఇవన్నీ ఇచ్చి ఒకసారి మెడిసిన్స్ ఇచ్చి కొన్ని వీక్స్ పాటు ఇచ్చిన తర్వాత ఫ్రీ ఇంటర్వెల్ అంటే 1 year పాటు రాకపోవచ్చు, 2 years పాటు రాకపోవచ్చు, అలా చేయొచ్చు.
అలా కాకుండా ఇప్పుడు కొత్తగా ట్రీట్మెంట్స్ ఏంటంటే బయోలాజికల్స్ అని కొత్త ట్రీట్మెంట్స్ వచ్చాయి. Okay. బయోలాజికల్స్ అంటే ఏంటంటే ఇవి యాంటీబాడీస్ లాంటివి. అంటే మన బాడీలో మనం యాంటీబాడీస్ తయారు చేయలేని కెపాసిటీ లేనప్పుడు మనం బయట నుంచి యాంటీబాడీస్ డైరెక్ట్గా ఇచ్చేస్తాం. ఓకే. డైరెక్ట్గా యాంటీబాడీస్ ఇచ్చినప్పుడు లోపల ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ని హ్యాంపర్ చేస్తుంది. ఓకే. అప్పుడు ఎక్కువ రోజుల పాటు ఎక్కువ సంవత్సరాల పాటు ఇలా సోరియాసిస్ రాకుండా చేయొచ్చు. అంటే సోరియాసిస్ తీవ్రంగా ఉన్నప్పుడు బాడీని ఎలా అఫెక్ట్ చేస్తుంది? సివియర్గా ఉన్నప్పుడు ఒళ్ళంతా సోరియాసిస్ వస్తే కనుక అది పూర్తిగా బాడీ అంతా స్ప్రెడ్ అయిపోయి దాన్ని ఎరిథ్రోడర్మిక్ సోరియాసిస్ అంటారు. అంటే రెడ్ మ్యాన్ సిండ్రోమ్. అంటే పూర్తిగా బాడీ అంతా రెడ్గా అయిపోయి పూర్తిగా స్కేల్ మొత్తం ఎక్కడ ఖాళీ లేకుండా వచ్చేస్తుంది. వచ్చినప్పుడు మనకేంటంటే బాడీలో ఉన్న వాటర్ అంతా బయటికి ఇవాపరేట్ అయిపోతుంది. అది హార్ట్ మీద కానీ వేరే జాయింట్స్ మీద కానీ వేరే లంగ్స్ వేరే ఆర్గన్స్ మీద ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఒక్కొక్కసారి సివియర్ కేసెస్లో సరిగ్గా ట్రీట్మెంట్ ఇవ్వకపోతే డెత్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఓకే. సో అలాంటప్పుడు ఒళ్ళంతా పూర్తిగా ఇన్వాల్వ్ అయినప్పుడు ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ లాగా అది మెడికల్ అందరూ చేయాలి, ఓన్లీ స్కిన్ స్పెషలిస్టే చేయరు. ఓకే. మెడికల్ మేనేజ్మెంట్ కూడా చేసి అప్పుడు సోరియాసిస్ కంట్రోల్ చేయాలి. అసలు మొహం మీద సోరియాసిస్ అనేది వస్తుందా అండి? మొహం మీద తక్కువ సోరియాసిస్ రావడం, కానీ బాడీ అంతా వచ్చినప్పుడు ఇప్పుడు చెప్పాను కదా ఎమర్జెన్సీ అవుతుందని అప్పుడు మొహం మీదకి వచ్చే అవకాశం కూడా ఉంది. కాస్మెటిక్స్ కానివ్వండి, ఫెయిర్నెస్ క్రీమ్స్ కానీ అప్లై చేయడం వల్ల ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయా? ఎక్కువయ్యే అవకాశం ఉంది. పెర్ఫ్యూమ్స్ అవి ఎలర్జెటిక్ ఏవైతే కాజ్ చేస్తాయో, ఎందుకంటే స్కిన్ చాలా సెన్సిటివ్ అయిపోతుంది, నార్మల్ కన్నా సెన్సిటివ్ అయిపోతుంది. అందుకోసం మనం ఇచ్చే క్రీమ్స్లో కూడా ఓన్లీ మెడికేటెడ్ క్రీమ్స్ తప్ప నార్మల్గా బజార్లో వచ్చేవన్నీ యూజ్ చేయకూడదు. యూజ్ చేస్తే ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. ఈ మధ్య కాలంలో సోరియాసిస్కి హోమియోపతి, ఆయుర్వేదిక్ అండ్ యునానీ మెడిసిన్స్ వల్ల పూర్తిగా తగ్గుతుంది అని చెప్తున్నారు కొంతమంది. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? నార్మల్గా హోమియోపతి ఆయుర్వేదిక్లో కూడా కొన్ని మెడిసిన్స్ ఉన్నాయి. అది కొంతవరకునే క్యూర్ అవుతుంది. కంప్లీట్గా సోరియాసిస్ క్యూర్ అయ్యే అవకాశం ఏ మెడిసిన్లోనూ లేదు. కానీ యునానీ మెడిసిన్స్ వాళ్ళందరూ ఏంటంటే లోపలికి ఇచ్చే మెడిసిన్స్ కొన్ని వాళ్ళు పేర్లు లేకుండా ఇస్తూ ఉంటారు. వాళ్ళు స్టిరాయిడ్స్ అవి కలిపేసి కొన్ని క్రీమ్స్ తయారు చేసి కొన్ని లోషన్స్ తయారు చేసి ఇస్తూ ఉంటారు. దాంతో వాళ్ళు అప్లై చేయగానే వెంటనే తగ్గిపోయిందని చెప్పేసి వాళ్ళు కంటిన్యూ చేస్తూ ఉంటారు ట్రీట్మెంట్. అలా చేయడం వలన వాళ్ళు ఎక్కువ స్టిరాయిడ్స్ యూస్ చేయడం వలన స్కిన్ కూడా సెన్సిటివ్ ఎక్కువ అయిపోయి సో మళ్ళీ సోరియాసిస్ ఫ్లేర్ అప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సోరియాసిస్ ఒకసారి వచ్చి తగ్గింది అనుకున్న తర్వాత మళ్ళీ రాకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఒకసారి వచ్చి పూర్తిగా తగ్గిపోయింది అనుకుంటే వాళ్ళకి డ్రై స్కిన్ లేకుండా చూసుకోవాలి. ఎప్పుడు జీవితకాలం వాళ్ళు డ్రై లేకుండా ఎప్పుడు ఇమోలియంట్స్ కానీ మాయిశ్చరైజర్ క్రీమ్స్ ఉంటూ ఉంటాయి. అది ఓన్లీ డాక్టర్ సజెస్ట్ చేసినవి యూస్ చేస్తే మంచిది. అది వాళ్ళు ఎక్కువ యూస్ చేస్తూ ఉండడం, వాళ్ళు వేరేగా ఇన్ఫెక్షన్స్ అవి తొందరగా రాకుండా, దెబ్బలు ఏం తగలకుండా, వాళ్ళు స్ట్రెస్ ఎక్కువ పడకుండా అలా ఉంటే నార్మల్గా మెడిసిన్స్ తక్కువగా యూస్ చేస్తూ కొబ్బరి నూనె చాలా మంచిది. యూస్ చేయడం కొబ్బరి నూనె చాలా మంచిది. అలాగే లిక్విడ్ పారాఫిన్ అని ఒకటి దొరుకుతుంది, పారాఫిన్ ఆయిల్ అని చెప్పేసి. అది నార్మల్గా చాలా డీప్గా పెనిట్రేట్ అవుతుంది. ఓకే. వేరే పెర్ఫ్యూమ్డ్ ఆయిల్స్ అలాంటివన్నీ యూస్ చేయడం కన్నా కొబ్బరి నూనె చాలా మంచిది. అది ఎక్కువగా డీప్గా ఎప్పుడైతే డీప్గా పెనిట్రేట్ అవుతుందో మనకి డ్రైనెస్ కూడా బాగా తొందరగా తగ్గే అవకాశం. అంటే ఈ సోరియాసిస్ అనేది చిన్న పిల్లల్లోకి వచ్చినప్పుడు పెద్దవాళ్ళకి ఇచ్చే ట్రీట్మెంట్ ఇస్తారా, లేకపోతే వాళ్ళకి ఏమైనా ప్రత్యేకమైన ట్రీట్మెంట్ ఉంటుందా? నార్మల్గా చిన్నపిల్లల్లో సోరియాసిస్ రావడం అనేది కొంచెం తక్కువ. ఓకే. కొంచెం ఎక్కువగా మన ఇండియన్ దీంట్లో కూడా నార్మల్గా టీనేజ్ పీపుల్లో ఎక్కువ వస్తుంది. ఓకే. టీనేజ్ పీపుల్లో వాళ్ళకి స్ట్రెస్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది కూడా అక్కడి నుంచి ఎక్కువ వస్తుంది. చిన్నపిల్లల్లో వచ్చే అవకాశం నార్మల్గా జెనెటిక్ టెండెన్సీ ఉన్న వాళ్ళకైతే చిన్నపిల్లల్లో వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళకి నార్మల్గా మనం మెడిసిన్స్ ఓరల్గా ఎక్కువ ఇవ్వం, పైకి అప్లై చేసే మెడిసిన్స్ ఎక్కువ ఇస్తాం. ఓరల్గా ఇచ్చే మెడిసిన్స్ అన్నీ ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అది ఇవ్వకుండా కొంచెం కంట్రోల్ చేస్తూ లోకల్ మెడికేషన్స్తో చేస్తాం. సోరియాసిస్ వచ్చిన వాళ్ళు చాలా వరకు డిప్రెషన్కి గురవుతుంటారు. వాళ్ళకి ఏం చెప్తారు మీరు? వాళ్ళకి కౌన్సిలింగ్ చేయాలి. వాళ్ళకి ఈ సోరియాసిస్ అనేది లైఫ్ లాంగ్ ఉన్నా దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. దీనికి ఎవరికి కనిపించకుండా, చాలామంది ఎక్కువగా స్కిన్ లీజన్స్ పైకి కనిపిస్తూ ఉంటాయని అందరి మధ్యలోకి రారు. అలా కాకుండా దీన్ని కంట్రోల్ చేసుకుంటే మీకు లైఫ్ లాంగ్ ఇది లోపల సోరియాసిస్ అనేది ఎప్పుడైనా ఫ్లేరప్ అవ్వచ్చు, కానీ మధ్యలో దానికి ఫ్లేరప్ అయినా ఎక్కువ రోజులు ఇది రాకుండా చేయడం కోసం కంట్రోల్ చేసుకోవచ్చు అనే కౌన్సిలింగ్ ట్రీట్మెంట్ తీసుకుంటే వాళ్ళకి కంట్రోల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే సోరియాసిస్ ఉన్న వాళ్ళకి ఫైనల్గా ఏం చెప్తారు? కానీ సోరియాసిస్ ఏంటంటే కంక్లూజన్లో చెప్పేది, సోరియాసిస్ అనేది వెరీ క్రానిక్ డిసీజ్, అంటే చాలా రోజుల నుంచి ఈ డిసీజ్ ఉంటుంది. అలా అని చెప్పేసి దీని గురించి ఎక్కువగా చింతించడం కానీ ఎక్కువగా డిప్రెస్ అవ్వడం కాకుండా వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేసి దాని డయాగ్నోసిస్ సోరియాసిస్సా లేకపోతే వేరే ఏదన్నా డిసీజెసా అని చెప్పి దాన్ని కంక్లూడ్ చేసుకుని ఫస్ట్ డయాగ్నోస్ చేసుకుని ట్రీట్మెంట్ తీసుకుంటే చాలా
ఓకే అండి, మరి సోరియాసిస్ గురించి మాకు తెలియని చాలా విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.